ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. ఆంధ్ర 365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ కు ప్రమోషన్ చేయడంపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్యామల పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. ఆంధ్ర 365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ కు ప్రమోషన్ చేయడంపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదైంది. శ్యామల పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఇక మరిన్ని వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి వారిపై ఇప్పటికే ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు 25 మంది పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరిని వాళ్ళకి సమయం ఇచ్చి విచారానికి హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలకు కూడా పంజగుట్ట పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆమె ఆంధ్ర 365 అనేటువంటి ఒక యాప్ను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేయడంతో ఆమెకి నోటీసులు జారీ చేయడంతో ఆమె విచారానికి హాజరు కాకుండా ఆమె పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. శ్యామల వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి మరికొద్దిసేపట్లోనే తెలంగాణ హైకోర్టు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ 25 మంది పైన కేసులైన తర్వాత ఇందులో చాలా మంది న్యాయస్థానం వైపు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళపైన నమోదైనటువంటి కేసులకు సంబంధించి క్వాష్ చేయడానికి కూడా వాళ్ళు పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే శ్యామల వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు చాలా సీరియస్ గానే ఉన్నారు. ఇప్పటికే ఆమె ప్రమోట్ చేసినటువంటి కొన్ని ఆధారాలు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలన్నింటినీ కూడా పోలీసులు సేకరించారు. కాబట్టి ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో తనపైన నమోదైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఇటు శ్యామల తరపున వాదనలు, మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే యాప్లను ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి యాప్లలో చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 కేసులు నమోదయ్యాయి. ఈ 15 మంది కూడా బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయి వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి వీటన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. కానీ ప్రవీణ్, ఇప్పుడు ఏదైతే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లకి సంబంధించిన పెట్టిన కేసులు నిలబడతాయా అన్నది కొత్త అంశంగా చర్చనీయాంశంగా ఉంది. మరి పోలీసులు లీగల్ ఒపీనియన్ కి వెళ్తారని అంటున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలు లాంటి వాళ్ళు ఇప్పటికే కొంత క్వాష్ చేయాలని వెళ్తున్నారు. మరి కేసెస్ నిలబడతాయా లీగల్ గా? అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2017లో గేమింగ్ యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్స్ కూడా పెట్టారు. ఇందులో ఒక సెక్షన్ మాత్రమే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఖరారయ్యేటువంటి సెక్షన్స్ ఉన్నాయి. మిగిలినటువంటి సెక్షన్స్ అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్స్ ఉండడం వల్ల మరి ఇవి కోర్టులో కేసులు నిలబడతాయా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల ప్రమోట్ చేసినటువంటి యాప్ ద్వారా ఎవరైనా బెట్టింగ్ పెట్టి ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయి నష్టపోయి డబ్బులు పోగొట్టుకొని వాళ్ళు ఎవరైనా ఆ యాప్ను ఇన్ఫ్లుయెన్స్ గురి అయ్యి డబ్బులు పెట్టి మోసపోయినటువంటి వారు ప్రాణాలు కోల్పోయి ఉన్నా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కేసులు ఏవైనా ఉంటే ఆ కేసులను ప్రాతిపదికన తీసుకొని వీళ్ళని ఆ కేసులో నిందితులుగా చేర్చి వాళ్ళను జైలుకు పంపించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఈ 15 కేసులకు సంబంధించి బెట్టింగ్ యాప్ల ద్వారా నష్టపోయి
అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఈ 15 మంది కూడా ఏ యాప్ల్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గుయ్యారు, ఏ యాప్లను చూసి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఆ యాప్ల్లో వీళ్ళు ఎవరైనా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం జరిగిందా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ప్రమేయం ఉందా, వీటన్నిటిని కూడా టెక్నికల్ గా ఎవిడెన్స్ అన్నింటినీ సేకరించిన తర్వాత వాళ్ళని కేసులో నిందితులుగా చేర్చి రిమాండ్ చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు. కేవలం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళపైన కేసులు నమోదు చేశారు కాబట్టి రిమాండ్ తరలించాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సెక్షన్స్ అయితే మాత్రం బెయిలబుల్ సెక్షన్లు ఉండడం వల్లనే వాళ్ళపైన కఠినంగా సెక్షన్స్ ఉండాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి అంటే మాత్రం ప్రాపర్ గానే ఇన్వెస్టిగేట్ చేయాలి, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించాలి. ఆ యాప్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ గురి అయ్యి పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఎవరనే డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ప్రమోట్ చేసినటువంటి ఈ యొక్క సెలబ్రిటీల యొక్క ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే ఈ కేసు ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అందులో భాగంగానే మియాపూర్లో నమోదైనటువంటి 25 మంది పైన కేసు కావచ్చు, పంజగుట్టలో నమోదైనటువంటి 11 మంది పైన నమోదైనటువంటి కేసు, ఈ రెండు కేసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రాసిక్యూషన్స్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఆధారాలు సేకరించి టెక్నికల్ గానే ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే పోలీసులు ముందుకెళ్తున్నారనేది ఇప్పటి వరకు కూడా ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలపై కేసులు బుక్ అయ్యాయి. కొంతమంది విచారణకు పిలుస్తున్నారు, లీగల్ ఒపీనియన్ వెళ్తున్నారు. కానీ అసలు యాప్ నిర్వాహకులకి సంబంధించిన కేసు బుకింగ్ కానీ లేకపోతే వాళ్ళని పిలిపించడం కానీ వాళ్ళు ఎవరనేది గుర్తించడం వరకు కానీ ఇప్పటి వరకు ఆ టైప్ న్యూస్ రాలేదేంటి? యాప్ నిర్వాహకులపై పోలీస్ శాఖ ఏమి చర్యలు తీసుకునే అవకాశం లేదా? ఈ యాప్ల యాజమాన్యానికి సంబంధించినటువంటి చర్యలపైనే ఇప్పటికే పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి ఇండియన్ యాప్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా ఖచ్చితంగా అరెస్టులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా చైనా, హాంకాంగ్, మరోవైపు నేపాల్, ఇతరత్ర దేశాల్లో దాదాపు 12 నుండి 13 దేశాల్లో ఈ యాప్స్ అన్నీ కూడా ఆన్లైన్లో రన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉండి ఇండియన్ సోషల్ మీడియాలో కావచ్చు, ముఖ్యంగా భారతీయులను టార్గెట్గా చేసుకొని ఈ యాప్లన్నింటిని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి యాప్ యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. హాంకాంగ్ కావచ్చు, తర్వాత చైనాలోనే ఎక్కువగా ఈ యాప్లన్నీ పుట్టుకురావడం జరిగింది. వాళ్ళు ఆ యాప్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారా రమ్మీ కావచ్చు, ఇతరత్ర బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఇతర దేశాల నుంచి కూడా అవి రన్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కానీ ఒకవేళ యాప్స్ ఆన్లైన్లో తీసుకొచ్చినప్పటికీ కూడా ఇండియన్స్ కావచ్చు, ముఖ్యంగా సెలబ్రిటీలు వాళ్ళకంతా తెలిసి వాళ్ళు కూడా ఆ యాప్ల ద్వారా ప్రమోట్ చేసినందుకు ఆర్థికపరమైనటువంటి లబ్ధి పొంది ఈ విధంగా ప్రమోట్ చేస్తూ చాలామంది వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల అది నిజమని నమ్మి ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొద్ది నిమిషాల క్రితమే ఏబిఎన్తో కూడా 80 లక్షల రూపాయల వరకు కూడా మోసపోయినటువంటి బాధితుడు కూడా మాట్లాడడం జరిగింది. అతను కూడా సోషల్ మీడియాలో ఈ యాప్ల ప్రమోట్ చేయడంతో ఈ యాప్లను చూసి తాను 80 లక్షల వరకు కూడా డబ్బులు పెట్టి మోసపోయాను, అందులో 65 లక్షల వరకు కూడా అప్పు తీసుకొచ్చి తాను ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయినా అనేటువంటి అంశాన్ని కూడా కొద్ది నిమిషాల క్రితమే బాధితుడు కూడా ఏబిఎన్తో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ఎపిసోడ్ మనమంతా గమనించినట్లయితే ప్రమోట్ చేసినటువంటి వారిని పట్టుకోవడం ఈజీగా ఉంది, కానీ ఈ యాప్ యాజమాన్యాలను పట్టుకోవడం అయితే మాత్రం కొంత కష్టతరంగా మారింది. దీనిపైన కూడా పోలీసులు అయితే మాత్రం వర్కౌట్ చేస్తున్నారు. ఇండియాలో పుట్టినటువంటి యాప్స్, ఇండియాకి సంబంధించినటువంటి యాజమాన్యాలు అయితే మాత్రం వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే చెప్తున్నారు. విజయచంద్రిక.